భావాలుంటాయి. కానీ వారు అవే చేస్తూ వస్తుంటారు అంతవరకు ఏవైతే చేశారో. ఇదే వారు చేసే అతిపెద్ద తప్పు. మీకొక ఉదాహరణ చెప్పనా? ఒక గొల్లవాడు చిన్నప్పటి నుండి ఒకే పని చేస్తాడు. ఆవుల్ని మేపటం, పాలు పిండుకోవటం. అలా చేస్తే జీవితాంతం లభించేదేమిటి? కేవలం పాలు. ఒకసారి ఆలోచించండి, ఈ పాలు ఎవరైనా వంటవాడికి లభిస్తే తను దానితో వెన్న తీస్తాడు, కోవా చేస్తాడు, పలు విధాలైన మిఠాయిలను తయారు చేస్తాడు, నెయ్యి కాస్తాడు. మనం ఎంత ఎక్కువ శ్రమిస్తే మనకి అంత ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడూ చేస్తున్నట్టుగానే చేస్తూ మన జీవితాంతం ఉంటే గనక మీకు ఎప్పుడు ఏం లభిస్తూ వచ్చిందో అదే జీవితాంతం లభిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించండి, ఏదైనా భిన్నంగా చేయడానికి ప్రయత్నించండి. స్వయంగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అన్నిటికీ సిద్ధంగా ఉండండి, నిత్య నూతనంగా ఉంటారు. గుర్తుంచుకోండి, మీరు ఏదైనా కొత్తగా ఇంతవరకు ఎవరు చేయనిది చేశారు అంటే అప్పుడు మీకు లభించేది కూడా ఎవ్వరూ ఎప్పుడూ పొందనిదై ఉంటుంది. కొత్త పద్ధతిలో, కొత్త ఉత్సాహంతో కొత్త కర్మలను నిర్వర్తించండి. కొత్త ఆలోచనల్ని మీరు జాగృతం చేస్తే ఆ ఆలోచనలే వాస్తవాలుగా రూపొంది మీ ముందు నిలబడతాయి. రాధాకృష్ణ.